శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్కు ఏమిచ్చిందని ఎవరైనా అడిగితే వాళ్లకు ఈ రీల్ను షేర్ చేయండి. శ్రీకాకుళం జిల్లాలో ఉండే అరసవల్లి సూర్య దేవాలయం భారతదేశంలోనే అత్యంత పురాతనమైన సూర్య దేవాలయాల్లో ఒకటి. భారతదేశంలో విష్ణువు కూర్మ అవతారంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకుర్మం గ్రామంలో ఉంది. ముఖలింగం గ్రామంలో ఉన్న శ్రీముఖలింగం దేవాలయంను 9వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ శివుడి ముఖంతో ఉన్న లింగ రూపం దేశంలోనే ఎక్కడా కనిపించదు. సాలిహుండం, దంతపురి గ్రామాల్లో లభించిన బౌద్ధ అవశేషాలు 2వ శతాబ్దం మొదలుకొని 12వ శతాబ్దం వరకు వివిధ కాలాలకు చెందినవి. పొందూరు గ్రామంలో నేసిన ఖాదీకి దేశవ్యాప్తంగా గుర్తింపుంది. టెక్కలి మండలంలోని తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రానికి ప్రతి సంవత్సరం వేలాది పక్షులు సైబీరియా నుండి వలస వస్తాయి. కోడూరు మండలంలో స్టీల్ తయారీలో ముఖ్యమైన మ్యాంగనీస్ మైనింగ్ వల్ల మ్యాంగనీస్ ఉత్పత్తి చేసే జిల్లాల్లో శ్రీకాకుళం రాష్ట్రంలోనే ముందుంటుంది. ఇక బీచ్ టూరిజం కోసం అయితే కళింగపట్నం బీచ్, బరువా బీచ్, సోనాపూర్ బీచ్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ జిల్లా గురించి చెప్పాలో కామెంట్ చేయండి. పాట కోసం ఫాలో చేయండి. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్కు ఏమిచ్చిందని ఎవరైనా అడిగితే వాళ్లకు ఈ రీల్ను షేర్ చేయండి. శ్రీకాకుళం జిల్లాలో ఉండే అరసవల్లి సూర్య దేవాలయం భారతదేశంలోనే అత్యంత పురాతనమైన సూర్య దేవాలయాల్లో ఒకటి. భారతదేశంలో విష్ణువు కూర్మ అవతారంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకుర్మం గ్రామంలో ఉంది. ముఖలింగం గ్రామంలో ఉన్న శ్రీముఖలింగం దేవాలయంను 9వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ శివుడి ముఖంతో ఉన్న లింగ రూపం దేశంలోనే ఎక్కడా కనిపించదు. సాలిహుండం, దంతపురి గ్రామాల్లో లభించిన బౌద్ధ అవశేషాలు 2వ శతాబ్దం మొదలుకొని 12వ శతాబ్దం వరకు వివిధ కాలాలకు చెందినవి. పొందూరు గ్రామంలో నేసిన ఖాదీకి దేశవ్యాప్తంగా గుర్తింపుంది. టెక్కలి మండలంలోని తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రానికి ప్రతి సంవత్సరం వేలాది పక్షులు సైబీరియా నుండి వలస వస్తాయి. కోడూరు మండలంలో స్టీల్ తయారీలో ముఖ్యమైన మ్యాంగనీస్ మైనింగ్ వల్ల మ్యాంగనీస్ ఉత్పత్తి చేసే జిల్లాల్లో శ్రీకాకుళం రాష్ట్రంలోనే ముందుంటుంది. ఇక బీచ్ టూరిజం కోసం అయితే కళింగపట్నం బీచ్, బరువా బీచ్, సోనాపూర్ బీచ్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ జిల్లా గురించి చెప్పాలో కామెంట్ చేయండి. పాట కోసం ఫాలో చేయండి.